మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఒక సందేహం వచ్చే ఉంటుంది. మనం మాట్లాడుతున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం, కొత్త వస్తువులను కనిపెడుతూ ఉన్నాం, భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తున్నాం. అసలు ఈ ఆలోచించే శక్తి లేదా ఈ బుద్ధి మనకు ఎక్కడి నుండి వచ్చింది? ఈ బుద్ధినే ఇంటెలిజెన్స్ అని అంటాం. మన చుట్టూ ఉన్న చెట్లు, రాళ్ళు, మట్టి ఇవన్నీ కూడా పదార్థాలే. మన శరీరం కూడా కొన్ని కెమికల్స్, నీరు, ఎముకలతో తయారైందే. మరి కేవలం జడ పదార్థం అనగా మ్యాటర్ నుండి ఇంత అద్భుతమైన తెలివితేటలు ఎలా పుట్టాయి? ఇది పరిణామక్రమంలో యాదృచ్ఛికంగా వచ్చిందా, లేక దీని వెనుక ఏదైనా ఉన్నతమైన బుద్ధిమంతుని యొక్క హస్తముందా? ఈ విషయాలన్నీ వివరంగా ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అద్భుతమైన విషయాలను మీరు తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, నేను మీ డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదట మనం బుద్ధి అంటే ఏంటో క్లారిటీ తెచ్చుకుందాం. ఉదాహరణకి రోడ్డు మీద ఒక రాయి పడి ఉందనుకోండి, అది తనంతట తాను పక్కకు జరగదు. ఎందుకంటే దానికి ప్రాణం లేదు, బుద్ధి లేదు. కానీ ఒక కుక్కను చూడండి, దానికి ఆకలి వేస్తే ఆహారం వెతుక్కుంటుంది. ఇది ఒక రకమైనటువంటి ఇన్స్టింక్ట్. కానీ మనిషి విషయానికి వస్తే అది వేరే లెవెల్. మనిషికి కేవలం ఆకలి తీర్చుకోవడమే కాదు, నేను ఎందుకు పుట్టాను, ఈ విషయం ఎలా పనిచేస్తుంది అని ప్రశ్నించే తత్వం ఉంది. బుద్ధి అంటే కేవలం సమాచారాన్ని దాచుకోవడం మాత్రం కాదు. అది 3 విషయాలతో ఉంటుంది. మొదటిది ఆలోచించే సామర్థ్యం, రెండవది అర్థం చేసుకునే శక్తి, మూడవది ఒక లక్ష్యంతో నిర్ణయం తీసుకోవడం. దీనిని మనం ఇంటెన్షనాలిటీ అంటాం. ఒక కంప్యూటర్ క్యాల్కులేషన్ చేస్తుంది, కానీ దానికి నేను ఎందుకు చేస్తున్నానని తెలియదు. కానీ మనకు తెలుసు, మనం భాషను నేర్చుకుంటాం, మ్యాథ్స్ చేస్తాం, ఒక అందమైన పెయింటింగ్ని వేస్తాం. ఇవన్నీ మెకానికల్గా జరిగేవి కావు. వీటి గురించి ఆలోచిస్తే మళ్ళీ ఒక కొత్త ప్రశ్న మనసుకు వస్తుంది. నేను అనే స్పృహ ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈ స్పృహ గురించి, కాన్షియస్నెస్ గురించి నేను చేసిన వీడియోను మీలో ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనూ ఇస్తున్నాను. ఆ వీడియోను అక్కడి నుండి యాక్సెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి సైన్స్ వైపు వెళదాం. సైన్స్ ప్రకారము మన తలలో 86 బిలియన్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. కెమికల్స్ విడుదలవుతూ ఉంటాయి. సైంటిస్టులు ఏమంటారంటే ఈ కెమికల్ రియాక్షన్ వల్లే మనకు ఆలోచనలు వస్తాయి అని. కానీ ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఉంది. దీనిని సైన్స్ భాషలో ద హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పిలుస్తారు. ప్రముఖ ఫిలాసఫర్ డేవిడ్ చామర్స్ దీని గురించి గొప్పగా వివరించారు. ఆయన ఏమంటారంటే మెదడు అనేది ఒక హార్డ్వేర్ లాంటిది. అందులో వైర్లు ఉన్నాయి, కరెంటు ప్రవహిస్తుంది. కానీ ఆ హార్డ్వేర్ నుండి సాఫ్ట్వేర్ లాంటి మనసు ఎలా పుడుతుంది? ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక ఐఫోన్ని ముక్కముక్కలుగా చేసి చూస్తే అందులో చిప్స్, వైర్లు కనిపిస్తాయి. కానీ అందులో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ మీకు కనిపిస్తుందా? కనిపించదు. సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్ నుంచి ఆటోమేటిక్గా పుట్టదు. దాన్ని ఎవరో ఒకరు ప్రోగ్రామ్ చేయాలి. మరి మన మెదడు అనే హార్డ్వేర్లో బుద్ధి అనే సాఫ్ట్వేర్ని ఎవరు ఇన్స్టాల్ చేశారు? సైన్స్ దగ్గర దీనికి ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. చాలామంది ఏమంటారంటే కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి బుద్ధి పెరిగింది అని. డార్విన్ సిద్ధాంతం ప్రకారము న్యూట్రల్ సెలెక్షన్ ద్వారా మనం తెలివైన వాళ్ళము అయ్యాము. కానీ ఇక్కడ ఒక లాజికల్ ప్రశ్న ఉంది. ఎవల్యూషన్ అనేది ర్యాండమ్ మ్యుటేషన్ ద్వారా ఆధారపడి ఉంటుంది. అంటే ప్రమాదవశత్తు జరిగే మార్పులు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఒక కంప్యూటర్ కోడ్ ఎప్పుడైనా యాక్సిడెంట్ల వల్ల తయారవుతుందా? మీరు కీబోర్డ్ మీద పిచ్చి పిచ్చిగా టైప్ చేస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారవుతుందా? అవ్వదు కదా. ఎక్కడైతే ఒక కోడ్ ఉందో అక్కడ ఒక కోడర్ ఉండాలి. ఎక్కడైతే డిజైన్ ఉందో అక్కడ ఒక డిజైనర్ ఉండాలి. ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ క్రిక్ ఎవరైతే డిఎన్ఏ స్ట్రక్చర్ని కనిపెట్టారో ఆయన ఒక మాట అన్నారు, బయాలజీ ఈజ్ టూ మచ్ కాంప్లెక్స్ టు బి ద ఎక్స్ప్లెయిన్ బై ఛాన్స్. అంటే జీవశాస్త్రం అనేది కేవలం ఏదో ఒక పొరపాటున లేదా యాదృచ్ఛికంగా పుట్టిందని చెప్పడానికి వీలు లేనంత సంక్లిష్టంగా ఉంది అని. మన బుద్ధి అనేది కేవలం బ్రతకడం కోసమే అయితే మనకు క్వాంటమ్ ఫిజిక్స్, మ్యూజిక్, ఫిలాసఫీ ఎందుకు? కేవలం తినడం, పడుకోవడం తెలిస్తే సరిపోయేది కదా. అంటే మన బుద్ధి వెనక కేవలం ఎవల్యూషన్ మాత్రమే కాదు, అంతకు మించిన శక్తి ఏదో ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి ఇలా అన్నారు, ఈ విశ్వం మన బుద్ధికి అర్థం కావడం అనేది ఒక పెద్ద అద్భుతం. విశ్వం అంతా ఒక పద్ధతి ప్రకారం, మ్యాథమెటికల్ లా ప్రకారం నడుస్తుంది అని. మన బుద్ధి కూడా ఆ లాస్ని అర్థం చేసుకునేలా ఉంది. అంటే విశ్వాన్ని డిజైన్ చేసిన బుద్ధికి మనలో ఉన్న బుద్ధికి ఏదో ఒక సంబంధం ఉంది అని ఆయన నమ్మేవారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బుద్ధి అనేది శూన్యం నుంచి రాదు. ఇంటెలిజెన్స్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్.
మన జీవితంలో చూసే ఉదాహరణలు కొన్నింటిని గమనిద్దాం. ఒక పుస్తకం ఉందంటే దానికి రచయిత ఉంటాడు. ఒక బిల్డింగ్ ఉందంటే దానికి ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. మీ చేతిలో ఉన్న మొబైల్ ఉందంటే దాని వెనుక వేల మంది ఇంజనీర్ల బుద్ధి ఉంది. ఏ రోజైనా మనం ఒక పెయింటింగ్ను చూసి అక్కడ రంగులు వాటంతటవే పడ్డాయి, ఈ బొమ్మ తయారైందని అంటామా? అనలేము కదా. మరి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మెషిన్ అయిన మనిషి మెదడు మరియు మన బుద్ధి వెనుక ఎవరూ లేరు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? స్టీఫెన్ సి మేయర్ తన సిగ్నేచర్ ఇన్ ద సెల్ అనే పుస్తకంలో డిఎన్ఏ గురించి వివరిస్తూ డిఎన్ఏలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక డిజిటల్ కోడ్లా ఉంది అని చెప్పారు. సమాచారం అనేది ఎప్పుడూ ఒక మైండ్ నుండి మాత్రమే వస్తుంది. పదార్థం సమాచారాన్ని మోయగలదు. ఉదాహరణకు ఒక పెన్నుతో పేపర్ మీద రాస్తే పేపర్ మ్యాటర్ అవుతుంది, రాత ఇన్ఫర్మేషన్ అవుతుంది. కానీ పదార్థమే సమాచారాన్ని సృష్టించలేదు. కాబట్టి మనలోని మేధస్సు అనేది ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ నుండి వచ్చిందని నమ్మడానికి బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మనకి మనిషి గురించే కాదు, జంతువుల గురించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. మనకున్నట్టు జంతువులకు తెలివితేటలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఒక పక్షి గూడు కట్టుకుంటుంది, ఒక తేనెటీగ అద్భుతమైన డిజైన్లో తేనెపుట్ట నిర్మిస్తుంది, ఒక కుక్క తన యజమానిని గుర్తిస్తుంది. దీనిని సైన్స్ భాషలో సర్వైవల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. అంటే ఆహారం కోసం, రక్షణ కోసం, సంతానోత్పత్తి కోసం ప్రకృతి ఇచ్చిన జ్ఞానం. కానీ ఒక్కసారి ఆలోచించండి, వేల సంవత్సరాల క్రితం పక్షులు ఎలా గూళ్ళు కట్టుకున్నాయో ఈ రోజు కూడా అలాగే అవి కట్టుకుంటున్నాయి. వాటిలో ప్రోగ్రెస్ అనేది లేదు. కానీ మనిషిని చూడండి, గుహల్లో మొదలై అంతరిక్షంలో ఇళ్లను నిర్మించుకునే స్థాయికి వెళ్ళాం. మరెందుకు? ఎందుకంటే మనిషికి కేవలం బ్రతకడం మాత్రమే కాదు, మారల్ థింకింగ్ అంటే నీతి నియమాలు ఉన్నాయి. ఒక జంతువు ఇంకొక జంతువుని చంపితే అది పాపమని దానికి అనిపించదు. కానీ మనిషికి తప్పు ఒప్పు అనే విచక్షణ ఉంది. మనకు కళలు తెలుసు, సంగీతం తెలుసు, అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆరాధించే తత్వం ఉంది. మనిషి మాత్రమే నేను ఎందుకు పుట్టాను, నన్ను సృష్టించినటువంటి వారు ఎవరో అని ప్రశ్నిస్తాడు. ఈ స్థాయి బుద్ధి కేవలం ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైన దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. అంటే ఇది పరిణామ క్రమంలో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, ఉద్దేశపూర్వకంగా ఇవ్వబడింది. ఇప్పుడు అసలు మూలానికి వద్దాం. ఈ అసాధారణమైనటువంటి బుద్ధి గురించి దేవుని వాక్యము ఏం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దీనికి స్పష్టమైన సమాధానం ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 27లో ఇలా ఉంది: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృష్టించెను అని. దేవుని స్వరూపం అంటే ఆయనకు ముక్కు మొహమని కాదు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన స్వరూపం అంటే ఆయన గుణగణాలు, అంటే ప్రేమించడం, సృజనాత్మకత మరియు బుద్ధి. దేవుడు అత్యంత బుద్ధిమంతుడు. ఆయన మనల్ని తన పోలికలో చేశాడు కాబట్టే మనకు ఈ అద్భుతమైన ఆలోచన శక్తిని ఇచ్చాడు. మరో అద్భుతమైనటువంటి వచనం యోబు గ్రంథం 32:8లో మనము చూస్తాం: మనుషుల్లో ఒక ఆత్మ ఉంది, సర్వశక్తిమంతుని శ్వాస వారికి బుద్ధినిచ్చును అని. ఎంత గొప్ప మాట కదా ఇది! మన బుద్ధి అనేది మన మెదడులో కెమికల్స్ వలన వచ్చింది కాదు, అది సర్వశక్తిమంతుడైన దేవుడు మనలో ఊదిన శ్వాస వల్ల కలిగింది. అందుకే మనిషి ఆలోచనలో భూమికి మాత్రమే పరిమితం కావు, పరలోకం వైపు కూడా వెళుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో అందరూ చాట్ జీపీటీ, ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏఐకి కూడా బుద్ధి ఉంది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఏఐకి ఉన్నది బారోడ్ ఇంటెలిజెన్స్, అప్పు తెచ్చుకున్న బుద్ధి. అది మనం ఇచ్చినటువంటి డేటాను ప్రాసెస్ చేస్తుంది తప్ప దానికి స్వయంగా నేనున్నాను అనే స్పృహ దానికి లేదు. ఏఐకి ఒక జోక్ చెబితే నవ్వుతుంది, కానీ ఆ జోక్ ఎందుకు నవ్వులాటగా ఉందో అది ఫీల్ అవ్వలేదు. దానికి మనస్సాక్షే లేదు. దీని అర్థం దానికి మీనింగ్ తెలియదు. కానీ మనిషికి దేవుడు ఒరిజినల్ ఇంటెలిజెన్స్ నుండి ఇచ్చాడు. మనం అర్థం చేసుకుంటాం, మనం ప్రేమిస్తాం, మనం బాధపడతాం. ఒక రోబోట్ 1000 ప్రేమ కవితలు రాయగలదు, కానీ అది ఎవరినీ ప్రేమించలేదు. ఎందుకంటే దానికి దేవుడు ఇచ్చిన ఆత్మ లేదు. మనిషి మాత్రమే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ దేవుడే లేకపోతే మనిషికి బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? కేవలం ప్రకృతిలో జరిగే యాదృచ్ఛిక మార్పుల వలన, అంటే ర్యాండమ్ యాక్సిడెంట్స్ వలన బుద్ధి వస్తుందా? సిఎస్ లూయిస్ అనే శాస్త్రవేత్త, జాన్ లెనక్స్ వంటి మేధావులు ఒక అద్భుతమైన పాయింట్ని చెప్పారు: ఒకవేళ నా ఆలోచనలు కేవలం నా మెదడులోని అణువుల కదలిక వలన కలిగే ఫలితమే అయితే నా ఆలోచన నిజమని నేను ఎలా నమ్మగలను? ఒకవేళ మీ కంప్యూటర్ని ఎవరో మతిస్థిమితం లేని వారు తయారు చేస్తే అందులో వచ్చే రిజల్ట్స్ని మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అలాగే మన బుద్ధి అనేది బుద్ధి లేని ప్రకృతి నుండి పుడితే మనం ఆలోచించే లాజిక్ మీద మనకు నమ్మకమే ఉండదు. కానీ మనం లాజిక్ని నమ్ముతున్నామంటే దాని వెనక ఒక సుప్రీం లాజిక్ లేదా లోగోస్ ఉందని అర్థం. లోగోస్ అంటే దైవవాక్కు. అందుకే దేవుడు లేకపోతే సత్యం, న్యాయం, తర్కం అనే వాటికి పునాదే లేదు.
మన బుద్ధికి ఒక గమ్యం ఉంది. అది కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదు. ప్రసంగి గ్రంథం 3:11లో ఇలా రాయబడి ఉంది, దేని కాలమందు చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మన బుద్ధి ఎప్పుడు ఏదో ఒక వెలితిని అనుభవిస్తుంది. ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. ఎందుకంటే మన బుద్ధిని సృష్టించిన వాడు దేవుడు. అది మళ్ళీ దేవుణ్ణి కనుగొన్నప్పుడే దానికి తృప్తి కలుగుతుంది. మన బుద్ధి న్యాయాన్ని కోరుతుంది, ప్రేమను కోరుతుంది, అర్థాన్ని కోరుతుంది. ఇవన్నీ దేవుని లక్షణాలు. నిజం చెప్పాలంటే మనిషి తన సొంత జ్ఞానంతో దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నించి రకరకాల ఊహల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే బైబిల్ 1 కొరింథీ 1:21లో ఒక అద్భుతమైన మాట చెబుతుంది, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగలేదు. అంటే మనకున్న ఈ లోకపు తెలివితేటలతో ఆ సృష్టికర్తను మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. మరి అప్పుడు మార్గం ఏంటి? దేవుణ్ణి చేరే బుద్ధి మనకు కావాలి అంటే ఆ దేవుడే దిగి వచ్చి మనకు నేర్పాలి. అందుకే ఆ దేవుడు తన జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేలా మనిషి రూపంలో ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు దేవుని జ్ఞానము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:24లో ఇలా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తయారు చేసినటువంటి ఇంజనీరే వచ్చి దాన్ని సెట్ చేయాలి. అలాగే మన బుద్ధి పాపం వలన, లోకపు భ్రమల వలన మసకబారిపోయినప్పుడు అసలైన జ్ఞానమే మన దేహాన్ని ధరించుకొని భూమి మీద నడిచింది. యేసుక్రీస్తు ఈ భూమి మీద చేసిన ప్రతి పని, చెప్పిన ప్రతి మాట దేవుని యొక్క ఉన్నతమైన బుద్ధిని మనకు చూపిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 ఒక అద్భుతమైన సత్యం ఉంది, ఆయన యందే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములై ఉన్నవి. అంటే మనకు కావలసిన నిజమైనటువంటి తెలివి, వివేకం, జీవమార్గం అన్నీ ఆయనలోనే ఉన్నాయి. మన సొంత తెలివితో దేవుని దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఆ జ్ఞానమే యేసు అనే పేరుతో మన దగ్గరకు వచ్చింది. ఆయన మనకు దేవుని ప్రేమను నేర్పారు, నిత్య జీవానికి మార్గాన్ని చూపించారు. ఈరోజు లోకం మనకు చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంటర్నెట్ ఉంది, ఏఐ ఉంది, వేల పుస్తకాలు ఉన్నాయి. కానీ ఇవేవి మన ఆత్మకు శాంతిని ఇవ్వలేవు, మరణం తర్వాత మనల్ని దేవుని దగ్గరకు చేర్చలేవు. సామెతల గ్రంథం 2:6లో ఇలా చెబుతూ ఉంది, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మీ బుద్ధిని కేవలం లోకపు విషయాలకే పరిమితము చేయకండి. దేవుడు మీకు బుద్ధిని ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయనను గుర్తించడానికి, ఆయనను ఆరాధించడానికి. ఒకవేళ మీరు ఈరోజు అయోమయంలో ఉన్నా, మీ జీవితం గురించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా, ఒక్కసారి దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు వైపు చూడండి. ఆయన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. అప్పుడు మన జీవితాలను కట్టుకునే జ్ఞానం మనం పొందుతాం. యాకోబు రాసిన పత్రిక 1:5 వాగ్దానం చేస్తున్నట్లుగా మీరు జ్ఞానం అడిగితే ఆయన దానిని ధారాళంగా ఇస్తాడు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను నోటిఫికేషన్ ద్వారా మొట్టమొదటిగా మీరే పొందండి. థ్యాంక్ యూ.